మన పాకల మన ప్రకాశం అనే ఒక నినాదంతో ఈ యొక్క ఆలోచన మొదలై ఈరోజు ప్రకాశం జిల్లాకి ఒక అద్భుతమైన టూరిజం స్పాట్గా ఇది రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందబోతా ఉంది. ఇందులో భాగంగా ఈరోజు చూసుకుంటే మన పొద్దున్నే ఈరోజు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేత ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మన ఈ యొక్క ఈవెంట్ అద్భుతంగా ప్రారంభించాం. ప్రజలు కూడా చాలా అద్భుతంగా ఎక్కువ మంది కూడా వచ్చేదానికి వసతులు కానీ ఫెసిలిటీస్ కానీ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏదేమైనా ఫ్యూచర్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మన ప్రకాశం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో చేయాలి. ఎందుకంటే మన కల్చర్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. మనకున్న వనరులని మనం దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే అవి మనకి ఇక్కడున్న ఉపాధి అవకాశాలకు కానీ మన టూరిజం ప్రమోషన్కి కూడా పనికొస్తాయని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంలో కూడా పాత్రికేయ మిత్రులు కూడా మీరందరూ బాగా ఈ యొక్క తక్కువ టైంలో కూడా బాగా కోఆపరేట్ చేసి ప్రమోషన్ కూడా మీరందరూ సహకరించినందుకు మనస్ఫూర్తిగా ప్రకాశం జిల్లా ప్రజల తరఫున కొండేపి నియోజకవర్గ ప్రజల తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఈ యొక్క బీచ్కి బహుశా మన ఆంధ్ర రాష్ట్రంలో 6 కిలోమీటర్లు హైవే నుంచి దగ్గరగా ఉన్న బీచ్ అనువైన ప్రాంతం మన పాకల ప్రాంతం. ఇందాకే గౌరవ పార్లమెంట్ సభ్యులు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారితో మన హెలిప్యాడ్ రైడ్ లో ఉన్నప్పుడు సార్ మనకి ఒక స్ట్రైట్ రోడ్ డైరెక్ట్ బీచ్ కి వేయగలిగితే టూరిజం కి మనకి ఇబ్బంది లేకుండా డబుల్ రోడ్ ఒకటి మనం త్వరలో ప్రపోజల్ పెట్టాలని చెప్పడం జరిగింది. దాదాపు ఒక 4 కిలోమీటర్లు ఆ ప్రపోజల్స్ కూడా త్వరలో రెడీ చేపించి వీలైనంత త్వరగా మా ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి ఆ రోడ్డు కూడా త్వరలో వేయించిపోతున్నాం అని కూడా తెలియజేసుకుంటూ పార్లమెంట్ సభ్యులు మన మాగుంట గారి సహకారంతో ఆల్రెడీ రైల్వే బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది. త్వరలో టెండర్లకు కూడా అది పిలవబోతా ఉన్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఇక్కడున్న మంత్రి గారు కానీ బాలాజీ గారు కానీ మన ఎంపీ మాగుంట గారు కానీ మేమందరం ఇది అభివృద్ధి చెందాలని ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం అని కూడా తెలియజేస్తా ఉన్నాం.